నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు పురస్కారం లభించింది. సినీ రంగంలో బాలకృష్ణ చేసిన సేవలకు గాను ఈ పురస్కారం లభించింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏజీ హాస్పిటల్ అధినేత దువ్వూరి నాగేశ్వరరెడ్డి కూడా పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. వైద్య సేవల రంగంలో దువ్వూరి నాగేశ్వరరెడ్డికి ఈ పురస్కారం లభించింది. నందమూరి బాలకృష్ణ మొత్తంగా 109 సినిమాల్లో నటించారు. అన్స్టాపబుల్ షోతో మంచి పేరు తెచ్చుకున్నారు నందమూరి బాలకృష్ణ. నటసింహం నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. సినీ రంగంలో ఓ వెలుగుతున్న ఆయనకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. 109 సినిమాల్లో నటించిన బాలయ్య టాలీవుడ్లో తిరుగులేని హీరోగా వెలుగొందుతున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు కొడుకుగా అందరికీ సుపరిచితుడు బాలకృష్ణ. బాలకృష్ణకు దక్కిన పురస్కారానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టిఎస్ఆర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. టిఎస్ఆర్, గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మయ్య అవార్డులని కొద్దిసేపటి క్రితమే కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో అసమాన ప్రతిభా పాఠవాలను కనపరిచినటువంటి వివిధ రంగాల్లో ప్రముఖులకి ఈ అవార్డులను ప్రకటించడం జరిగింది. కళ, సామాజిక సేవ, అదేవిధంగా ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం సహా విద్యా, క్రీడలు, ఇతర రంగాల్లో అసమానటువంటి అత్యుత్తమ ప్రతిభను కనపరిచినటువంటి వ్యక్తులను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రకటించడం జరుగుతుంది. ఈ ఏడాది కూడా మొత్తం 139 మందికి పద్మ అవార్డులను ప్రకటించారు. దీంట్లో 7గురికి పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించారు. అదేవిధంగా 19 మందికి పద్మభూషణ్ అవార్డులను ప్రకటించారు. అదే సందర్భంలో దాదాపు 113 మందికి పద్మశ్రీ అవార్డు పురస్కారాలని కేంద్రం ప్రకటించింది. దీంట్లో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి పలువురు ప్రముఖులకు కూడా వివిధ రంగాల్లో విశిష్ట సేవలని, అత్యుత్తమ ప్రతిభను కనపరిచినటువంటి వ్యక్తులకి అవార్డులని ప్రకటించారు. వైద్య విభాగంలో తెలంగాణకు చెందినటువంటి ఏషియన్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి చెందినటువంటి దువ్వూరి నాగేశ్వరరెడ్డికి పద్మ విభూషణ్ అవార్డు పురస్కారాన్ని ప్రకటించారు. అదే సందర్భంలో కళారంగంలో విశేష ప్రతిభను కనపరుస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణకు కూడా పద్మభూషణ్ అవార్డుని ప్రకటించారు. అదే సందర్భంలో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి మరికొంతమంది వ్యక్తులకు కూడా ఈ అవార్డులని ప్రకటించినటువంటి పరిస్థితి. మొత్తంగా రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ అవార్డులని కేంద్రం ప్రకటించింది. దీంట్లో మొత్తం 139 మందికి పద్మ పురస్కారాలని అందజేసే విధంగా ఆ రకమైనటువంటి ప్రకటన చేశారు. దాంట్లో 7గురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలని ప్రకటించారు. దీంట్లో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి పలువురు ప్రముఖులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ప్రత్యేకించి వైద్య రంగంలో విశేష ప్రతిభను కనపరుస్తున్నటువంటి నాగేశ్వరరెడ్డి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నాగేశ్వరరెడ్డి ఎవరైతే ఉన్నారో ఏషియన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆయనకి కూడా పద్మవిభూషణ్ ని ప్రకటించారు. అదే సందర్భంలో నందమూరి తారక రామారావు కుమారుడు, అదేవిధంగా నటన రంగంలో విశేష ప్రతిభావాలను కనబరుస్తున్నటువంటి తెలుగు రంగానికి సూపర్ టిఎస్ఆర్. అయితే మందకృష్ణ మాదిగ కూడా ఈ పురస్కారం దక్కినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి?
ఈ పద్మ పురస్కారాలు ప్రకటించిన దాంట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వివిధ రంగాల్లో అసమాన ప్రతిభా పాఠవాల్ని అత్యుత్తమ ప్రతిభను కనిపించిన వారికి కూడా అవార్డులు ప్రకటించారు. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలు. దాంట్లో మందకృష్ణ మాదిక కూడా పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించారు. ఏదైతే వివిధ రంగాల్లో అదేవిధంగా సామాజిక కోణాల్లో పనిచేస్తున్నటువంటి కానీ ఆయా రంగాలకు చెందినటువంటి వాళ్ళకి ఈ అవార్డులని ప్రకటించడం జరుగుతుంది. ఈ కోణంలో భాగంగానే కళారంగం, వైద్య రంగం, ఇతర రంగాలతో పాటు పౌర సామాజిక కోణంలో ఈ పద్మశ్రీ అవార్డుని మందకృష్ణ మాదిక్ ప్రకటించినటువంటి పరిస్థితి. పద్మశ్రీ అవార్డుని మందకృష్ణకి మాదిగకి ప్రకటించడం అనేది చాలా అరుదైనటువంటి అంశంగానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఏదైతే సుదీర్ఘ కాలంగా మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండి ఈ దళిత రిజర్వేషన్ల కోసం ఉపకులాలకే రిజర్వేషన్లు దక్కాలనేటువంటి అంశంలో సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ. అదేవిధంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండి ఈ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం అనేక స్థాయిల్లో ఆయన పోరాటం చేశారు. ఆ సందర్భంలోనే దానికి సంబంధించి గతంలో కూడా ప్రధాని మోడీ స్వయంగా ఈ మందకృష్ణ మాదిగను కూడా అభినందించినటువంటి పరిస్థితి. సో ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పద్మశ్రీ అవార్డులను ప్రకటించేటువంటి క్రమంలో వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులని గుర్తించడం జరుగుతుంది. కళారంగాలు కానీ, సాంస్కృతిక రంగాలు కానీ, పాలనా రంగాలు కానీ, సామాజిక రంగానికి సంబంధించి అనేక అంశాల్లో విశేష ప్రతిభా పాఠవాలను కనపరిచినటువంటి వారిని గుర్తించడం జరుగుతుంది. వైద్య రంగంలో నాగేశ్వర రెడ్డిని, అదేవిధంగా కళారంగంలో నందమూరి బాలకృష్ణతో పాటు సామాజిక రంగానికి సంబంధించి మందకృష్ణ మాదిగకి పద్మశ్రీ అవార్డుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైట్, థ్యాంక్ యూ టు యూ సార్.